1952 కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1951 డెలిమిటేషన్ ఆర్డర్ల ప్రకారం ఏర్పడిన నియోజకవర్గం మరియు విదవలూరు, కోడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూర్పేట మండలాలను కలిగి ఉంది. ఇది సింగిల్ మెంబర్ నియోజకవర్గం మరియు జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం. మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 375 నియోజకవర్గాలకు ఎలక్షన్ జరిగాయి. ఈ ఎన్నికల తరువాత పొట్టి శ్రీరాములు గారు మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యింది. ఎన్నికల ఫలితాలు: ఎలక్షన్లో ఓటు హక్కు కలిగిన వారి సంఖ్య 69,817. ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 44,423. ఎలక్షన్లో నమోదైన మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ 63.63%. విజేత బసవరెడ్డి శంకరయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయనకు లభించిన ఓట్లు 25,435. ఆయనకు పోలైన ఓటింగ్ పర్సెంటేజ్ 57.26%. రన్నరప్ బి శేషురెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 9,290. ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 20.91%. విజయ మార్జిన్ 16,145 ఓట్లు, 36.34%. ఇతర అభ్యర్థుల గురించి తెలుసుకుందాం. కొటిరూర వీరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 4,104 ఓట్లు. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 9.24%. మోర్ల యానాదయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎలక్షన్లో ఎన్నిక లభించిన ఓట్లు 1906 ఓట్లు. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 4.23%. టి రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 1367 ఓట్లు. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 3.08%. కె రామనయ్య సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 1237. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 2.78%. వి సుబ్రహ్మణ్యం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎలక్షన్లో ఎన్నిక లభించిన ఓట్లు 1024 ఓట్లు. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 2.44%. ఈ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి ఘన విజయం సాధించి కొత్త సీటును స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ 62 సీట్లను గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ బలమైన ఓటు బ్యాంకులు సంపాదించుకుంది. ఈ ఎలక్షన్లో సిపిఐ పార్టీకి కమ్మ కులం సపోర్ట్ చేయగా కాంగ్రెస్ పార్టీకి రెడ్డి కులం సపోర్ట్ చేసింది. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్యం నడిచింది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.